few. So last classes lo evanaka doubts unnaya? Enterprise structure. Any doubts? Please confirm. Enterprise structure complete chesara? Evarikana doubts unnaya? Easy gaane undi kada enterprise structure? Easy gaane undi ga? Hello? Okay sir. చేశారు కదా, ఈజీ గానే ఉంది కదా? క్లియర్ సార్. యా, చూడండి, ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేశారు కదా, ఇంకో కంపెనీ కోడ్ కూడా చేసుకోండి. అంటే ఫస్ట్ చేసుకుంటూ వచ్చేటప్పుడే ఇప్పుడు ప్రజెంట్ చేసే కంపెనీతో పాటు మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో కంపెనీ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు, అది చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. టైం ఉంది అనుకోండి, వేరే కంపెనీ కూడా క్రియేట్ చేయండి. ఇప్పుడు టీసీఎస్ చేశారు, నెక్స్ట్ విప్రో చేసుకుంటారండి. అంటే అట్ ఏ టైమే 2 కంపెనీస్ కానీ 3 కంపెనీస్ కానీ చేసుకుంటూ రండి. మీకు అవి ఒకనొక ప్లేస్కి వచ్చినప్పుడు అవసరం అవుతాయి. ఓకేనా? స్టార్టింగ్ నుంచే 2-3 కంపెనీలు మెయింటైన్ చేసుకుంటూ రండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వరకు. అవి నెక్స్ట్ మళ్ళీ మీకు అవసరం అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఒక కంపెనీ ఆల్రెడీ చేసి ఉంటారు, మళ్ళీ వేరే ఒక విప్రో చేయండి, ఇంకొకటి ఇన్ఫోసిస్ అని చేయండి. మొత్తం 3 కంపెనీలు అట్ ఏ టైం మెయింటైన్ చేసుకుంటూ రండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. అట్ ఏ టైం 3 కంపెనీలు చేసుకుంటూ వస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు ఎలా అనేసి. ఓకేనా? సో డన్. ఓకే, సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అండి. గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈరోజు మనము గ్లోబల్ సెట్టింగ్స్ ఏ విధంగా మనము కాన్ఫిగరేషన్ చేయాలి ఎస్ఏపిలో, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకి మెయిన్ టాస్క్. తీసుకొని వెళ్దురా. ఓకే, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకి మెయిన్ టాస్క్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో కాన్ఫిగరేషన్, గ్లోబల్ సెట్టింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా పారామీటర్స్ ఉంటాయి, కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి బిజినెస్కి సంబంధించింది. వీటన్నిటిని మనం సెట్ చేసుకోవాలి, ఆ పారామీటర్స్ని కూడా. ఓకే, సో మనం రియల్ టైంలో చేసే ఆ రియల్ టైం ఆర్గనైజేషన్ కావచ్చు, కంపెనీ కావచ్చు, సో మనకి ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుంది, ఇండియాది ఫాలో అవుతుందా, యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుందా, టోటల్గా మనకు ఎన్ని పీరియడ్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని పీరియడ్స్ ఉంటారు అంటే మంత్స్ని పీరియడ్స్ అంటారు. ఇక్కడ ఎస్ఏపిలో మంత్స్ని పీరియడ్స్ అని చెప్పుకుంటాం. తర్వాత సప్లయర్స్ని వెండార్స్ అని పిలుస్తాం, సప్లయర్స్ని వెండార్స్ అంటాం. అదే టాలీలో అయితే మనకి సప్లయర్స్ అంటారు, ఎస్ఏపిలో వెండార్స్ అని పిలుస్తాం. బట్ కస్టమర్స్ని మనకి టాలీలో అయినా కస్టమర్స్ అని అంటాం, ఎస్ఏపిలో అయినా కస్టమర్స్ అని అంటాం. ఇలా కొన్ని పేర్లు మారుతాయండి సాఫ్ట్వేర్ని బట్టి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కస్టమర్స్ని క్లయింట్స్ అని కూడా అంటారు, క్లయింట్స్. ఓకే, ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం కాబట్టి వాళ్ళని క్లయింట్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఓకే డన్. చూడండి, ఫస్ట్ పీడిఎఫ్ చూడండి. పీడిఎఫ్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ ఓకే, విజిబుల్. చూడండి, global settings allow the configuration of technical parameters for establishing a connection to the ERP system and the configuration of business parameters for customizing the interface and the behavior of the application. Technical and business parameters can be saved independently. ఓకే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 3 ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అమెరికాది జనవరి 1 టు డిసెంబర్ 31. ఓకే, సో మన గ్లోబల్ సెట్టింగ్స్లో టెక్నికల్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ ఈఆర్పి సిస్టమ్ ఏ విధంగా కనెక్షన్ చేయాలి ఎస్ఏపిలో, తర్వాత వాటి యొక్క అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఒకవేళ మనకు కస్టమర్ రిక్వైర్మెంట్స్ సింక్ అవ్వకపోతే ఎలా కస్టమైజింగ్ చేసుకోవాలి, డేటాను ఎలా మ్యాప్ చేయాలి,
ఓకే, ఇవన్నీ కూడా మనం ఎస్ఏపిలో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. దీంట్లో గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ టోటల్గా 13 ఉంటాయి. ఈ 13 కూడా ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఒకలా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రతిదీ కూడా లింక్ అయి ఉంటుంది కాన్ఫిగరేషన్స్ అన్నిటికీ కూడా. ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ మా మ్యూట్లో పెట్టుకోండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ OB29. సెకండ్ వన్ బ్రదర్ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ OB37. తర్వాత థర్డ్ వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO. డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC5. డాక్యుమెంట్ టైప్స్ OBA7. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1. టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇవి గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ టీ కోడ్స్. ఇవి స్టాండర్డ్స్, ఇవి ఏమీ మారవు. మీరు లైఫ్ లాంగ్ జీవితకాలం ఎస్ఏపి నేర్చుకున్నా ఇవి స్టాండర్డ్స్, ఇవి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ని. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాలి 1 2 3 ABCD ఎలా లైఫ్ లాంగ్ మనకు స్టాండర్డ్స్గా ఎలా ఉన్నాయో ఎస్ఏపిలో కూడా ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి కూడా స్టాండర్డ్స్. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి స్టెప్స్ కూడా. ఓకే, ఒక్కొక్క వాటి గురించి వివరిస్తాం. చూడండి, ఫస్ట్ వన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ట్రాన్సాక్షన్ కోడ్ OB29. ఓకే, ఇక్కడ చూస్తే SAP డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్స్ అలౌస్ ఫర్ ఏ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 periods ఫర్ పోస్టింగ్ ఇన్ ఈచ్ ఫిజికల్ ఇయర్. సో ఇక్కడ మంత్స్ని, నెలల్ని మనము పీరియడ్స్ అని చెప్పుకుంటాం ఎస్ఏపిలో. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఇట్ కెన్ బి బ్రోకెన్ అప్ టు 12 రెగ్యులర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. అంటే 12 రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనకు నార్మల్గా ఫైనాన్స్ ఇయర్ పరంగా 12 వచ్చేసి మనకి మంత్స్ ఉంటాయి. తర్వాత 4 ఎక్స్ట్రా స్పెషల్ పీరియడ్స్ అని చెప్పుకుంటాం. ఎందుకు సార్ ఆ 4 స్పెషల్ పీరియడ్స్ తీసుకుంటారు అంటే ఆడిట్ కరెక్షన్స్ కోసం, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కోసం, ట్యాక్స్ పోస్టింగ్స్ కోసం, అడ్జస్ట్మెంట్రీస్ కోసం, వీటన్నిటి కోసం ఒక 4 months ఎక్స్ట్రా తీసుకుంటారు. ఓకేనా, వాటిని మనం 4 స్పెషల్ పీరియడ్స్ అంటారు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు సో ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే చెప్పాలి. బికాస్ ఆఫ్ ఆడిట్ కరెక్షన్స్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అండ్ ట్యాక్స్ పోస్టింగ్స్ అండ్ ఎర్రర్స్ ఆర్ బగ్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి. రెగ్యులర్ పీరియడ్స్ 12, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని చెప్పాలి. తర్వాత ఇండియా కంపెనీ ఏది ఫాలో అవుతుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 1st April టు March 31. దీంట్లో వేరియంట్ని వచ్చేసి ఎస్ఏపినే డైరెక్ట్గా V3 వేరియంట్ని ఇచ్చింది. V3 అంటే డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా V3 అనే ఒక కాన్సెప్ట్ని తీసుకోమని చెప్పింది. అంటే దానికి యాడ్ చేసి 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. USA ఫైనాన్షియల్ ఇయర్ ఇది కూడా 12 months ఉంటాయి. సో January 1 టు December 31. దీనికి వేరియంట్ వచ్చేసి K4 అంటే యూఎస్ఏకి వచ్చేసి ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్గా K4 వేరియంట్ని ఇచ్చింది. 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, అంటే V3 అనేది ఇండియాకి తీసుకోవచ్చు. అంటే ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ ఇప్పుడు మనకి టాలీలో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఏ విధంగా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయో అదే విధంగా ఎస్ఏపిలో కూడా V3 వేరియంట్ని వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చారు. అది మనం క్రియేట్ చేస్తే చేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని తీసుకోవచ్చు. ఓకే, డన్. సమ్ అదర్ కంపెనీస్ ఫాలోస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫ్రమ్ కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి, మధ్యలో వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. జూన్లోనో అక్టోబర్లోనో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి సెప్టెంబర్కో ఎప్పుడుకో ఎండ్ అవుతుంది.
వాటికి యాడ్ అయిపోయి మళ్ళీ 4 స్పెషల్ పీరియడ్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పోస్టింగ్ పీరియడ్. ఆ ఫిజికల్ ఇయర్లో ఉన్న పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్టింగ్ పీరియడ్స్ అని కూడా పిలుస్తారు. నెల నెల పోస్ట్ చేయాలి కదా ఎంట్రీస్ రియల్ టైం డే, సో వాటిని పోస్టింగ్ పీరియడ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇండియా అనేది డిపెండెంటా ఇండిపెండెంటా? మనం నెక్స్ట్ ఇయర్ మీద ఇండియా డిపెండ్ అవుతుందా అవ్వదా చెప్పండి. మన ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31st ఎండ్ అవుతుంది. అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఇయర్ డిపెండెంట్ సంబంధించిందా లేదంటే ఇయర్ ఇండిపెండెంట్ సంబంధించిందా చెప్పండి. డిపెండెంట్ సార్. డిపెండెంటే కదా. అంటే ఎస్ సార్. ఒక సంవత్సరం మధ్యలో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3 months మీద ఆధారపడుతుంది. కాబట్టి మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్ సంబంధించింది. కాబట్టి దాన్ని డినోట్ చేశారు మైనస్తో డినోట్ చేశారు. బట్ ఇయర్ ఇండిపెండెంట్ January 1st to 31st December నో డిపెండెంట్, దీన్ని వచ్చేసి ప్లస్ సింబల్తో డినోట్ చేశారు. యూఎస్ఏది కదా, వాళ్ళు January to December అయిపోతుంది, ఆడికి ఫైనాన్షియల్ ఇయర్ క్లియర్ అయిపోతుంది, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడట్లేదు. బట్ ఇండియా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3 months మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది ఇయర్ డిపెండెంట్ అని చెప్పుకుంటాం, ఇయర్ డిపెండెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్పుకుంటాం. టీ కోడ్ వచ్చేసి OB29. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు చెప్పాలి. సో ఇండియా వేరియంట్ ఏంటి డిఫాల్ట్ అంటే V3, యుఎస్ఏ వేరియంట్ డిఫాల్ట్ K4. ఓకే, 4 స్పెషల్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తామో అడిగినప్పుడు అక్యూరల్ అండ్ లైక్ ఆడిట్ కరెక్షన్, అక్యూరల్, డెఫరల్ అండ్ ట్యాక్స్ పోస్టింగ్స్, ఇయర్ అండ్ యాక్టివిటీస్ అని చెప్పండి. అక్యూరల్ డిఫరెంట్, ఇయర్ అండ్ యాక్టివిటీస్లో జరుగుతాయి. ఓకే, పే చేయకపోయినా పే చేసినట్టుగా ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే మనం క్రియేషన్ చేసామో అది మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో అదే వేరియంట్ని మనం 10 కంపెనీ కోడ్స్కైనా అసైన్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది దానికి. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. సో మనకి OB BO, అదే అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్ చూస్తే OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ వచ్చేసి OB BO. ఓకే, ఇది చూడండి, ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అనేది ఇక్కడ డిస్కషన్ చేద్దాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. దిస్ ఈజ్ an important control tool for every organization which has monthly closing. Usually every posting period is assigned to one company code, but you could assign one posting variant to many company codes. Posting periods open and closed for all company codes in SAP by posting period variant. ఓకే, ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుందని చెప్పాం. ఓకే, చెప్పిన తర్వాత ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది లాస్ట్ మంత్ 1 ఏప్రిల్ 2023 ఏప్రిల్తో స్టార్ట్ అయింది పోస్టింగ్ పీరియడ్. సో ఆ ఏప్రిల్ మంత్లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. పర్చేజు, సేలు, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని మనము ఎంట్రీస్ పాస్ చేయాలి. అందుకు గాను మనం ఏం చేయాలి అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏ మంత్లో మనం ఎంట్రీస్ పాస్ చేస్తున్నామో ఆ మంత్లో మనము ఆ పోస్టింగ్ని అంటే ఆ మంత్ని ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు, రెగ్యులర్గా బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేయడానికి. ఓకే, అది మనము ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు ఏప్రిల్ మంత్తో స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ మంత్ అనేది మనకి 1వ మంత్ అవుతుందా 4వ మంత్ అవుతుందా చెప్పండి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా? ఫస్ట్ మంతేగా. సో ఇప్పుడు ఆర్డర్ ప్రకారంగా ఎలా తీసుకుంటాం మనము, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సార్ ఏప్రిల్ అంటే 4th మంత్ కదా సార్, ఫస్ట్ మంత్ ఎందుకైతే సార్ అనేది చాలా మందికి డౌట్. బట్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏమవుతుంది, ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. ఓకేనా, 4th మంత్ కాదు. మనము వీఆర్ నాట్ ఫాలోయింగ్ యుఎస్ఏ క్యాలెండర్, యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ మనం ఫాలో అవ్వట్లేదు, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాం. అంటే ఏప్రిల్ అనేది 4వ మంత్ అయినా యాజ్ ఏ క్యాలెండర్ ప్రకారంగా
కానీ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ అనేది 1వ మంత్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నారు అనేది కూడా చాలామందికి అర్థం కాకుండా బట్టిగా కుట్టి ఏదో ఎంటర్ చేస్తూ ఉంటారు ఎస్ఐపి అంటే. అలా చేయకూడదు. మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ బాగా క్లియర్గా తెలుసుకుంటేనే అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్రకారంగా మీరు కోర్సు నేర్చుకుంటే గెటిన్ అవుతారు ఎక్కడైనా. బట్టి కొట్టి కోర్సు నేర్చుకుంటే అది ఎక్కడ సర్వే కాలేరు. ఆ నిమిషం మీకు గుర్తుంటుంది అంతే. కానీ లాజికల్గా పాయింట్స్ గుర్తుపెట్టుకుంటూ పోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. యుఎస్ఏ అయితే యుఎస్ఏ, ఇండియా అయితే ఇండియా అసైన్ చేసుకుంటేనే కరెక్ట్గా అది ఫాలో అవుతుంది. పోస్టింగ్ పీరియడ్ ఏ సంవత్సరం సంబంధించి ఏ దానికి అసైన్ చేసామని తెలుస్తుంది. లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మే మంత్ ఉంది. మే మంత్ అనేది ఫిఫ్త్ మంత్ అవుతుందా లేదంటే 2nd మంత్ అవుతుందా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా 2nd month. 2nd మంత్ అవుతుంది. అట్లా మనము గుర్తు వేసుకుంటూ వెళ్ళాలి. వీటిని పోస్టింగ్ పీరియడ్ వేరియట్స్ అంటాం. ఓబీబీఓలో మనం క్రియేషన్ చేస్తాం. ఓకే. ఇవి పీరియడ్స్ అంటే మంత్స్ని కంట్రోల్ చేస్తుంది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది. ఓకే. డన్. ఏ ఆర్గనైజేషన్లో అయినా కూడా. ఓకే. ఒక మంత్ ఓపెన్ చేసినామంటే ఒక మంత్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. ఏప్రిల్ మంత్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మే మంత్లో ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. మే మంత్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి. దాని ముందున్న మంత్, దాని వెనకున్న మంత్ క్లోజ్లో పెట్టేసాలి. కరెంట్ మంత్ ఏదైతే నువ్వు పాస్ చేస్తున్నావో అది మాత్రం ఓపెన్ చేసుకోవాలి. లేదు 12 months ఓపెన్ చేసుకుంటామంటే ఓపెన్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. కన్ఫ్యూజ్ అవ్వకుండా. అదే క్లోజ్లో పెట్టావనుకో, నువ్వు నెక్స్ట్ మంత్ ఎంట్రీస్ బై మిస్టేక్లో ఎంటర్ చేసినా మీకు తెలిసిపోతుంది. ఓ నేను కరెంట్ మంత్లో ఉన్నాను, నేను ఎంట్రీ నెక్స్ట్ మంత్లో వేస్తున్నాను, మిస్టేక్ చేస్తున్నాను అని తెలిసిపోతుంది. ఓకే. సో అది. Sir, I have one doubt, sir. This activity will be done by, end users or consultants, sir? మనం కోర్స్ నేర్చుకునేదంతా చేసే వర్క్ అంతా కన్సల్టెంట్ది, నాట్ ఫర్ ఎండ్ యూజర్. ఓకే. సో అది ఈ వర్క్ చేయాల్సినంతా కన్సల్టెంట్, కాన్ఫిగరేషన్ చేయాల్సినంతా కన్సల్టెంట్. ఇవన్నీ ఎండ్ యూజర్కి ఇవ్వరు. ఎండ్ యూజర్ చేసే పనులు జస్ట్ పోస్టింగ్. ఓకే. యా. నెక్స్ట్, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్, OB52. ఇది చాలా 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 ఇంపార్టెంట్. So you define posting periods in your physical year variants. You can open and close these postings periods for posting. As many periods as you require can be open for posting simultaneously. Only the current posting period is open for posting. All other posting periods are closed. At the end of this posting period, the period is closed and the next posting period is opened. During period end closing, special periods can be open for closing postings. ఈ OB52 అనేది గ్లోబల్ సెట్టింగ్స్లో అన్నిటికల్లా హైలైట్ అవుతుంది. సో ఒక మంత్లో నువ్వు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నావంటే ఆ మంత్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి, నెక్స్ట్ మంత్ క్లోజ్లో ఉంచాలి. ఇప్పుడు నేను మే మంత్ ఉన్నా లేదంటే జూన్ మంత్లో ఉన్నా, జూన్ మంత్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ఏప్రిల్ మంత్, మే మంత్ క్లోజ్లో ఉండాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ మంత్లో కూడా క్లోజ్లో పెట్టుకోవాలి. కరెంట్ మంత్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం యాక్టివ్లో పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత సో ఆ మంత్లో ఏ డాక్యుమెంట్ టైప్స్కి ఎంట్రీస్ పాస్ అయ్యే విధంగా మనం OB52లో కొన్ని నేమ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ ఏంటి అంటే అసెట్స్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వచ్చా, వెండర్ పోస్టింగ్ పోస్ట్ అవ్వచ్చా, కస్టమర్ పోస్టింగ్ పోస్ట్ అవ్వచ్చా, జనరల్ పోస్టింగ్ పోస్ట్ అవ్వచ్చా, మెటీరియల్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చా, ఇవన్నీ కూడా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్కి మనము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్లో సెట్ చేసుకుంటాం. వీటికి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ కావాలి అనేసి. వాటిలో నువ్వు ఓన్లీ వెండర్స్కి తర్వాత కస్టమర్స్కి మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ సెట్ చేసుకున్నావు అనుకో, GL పోస్టింగ్ సెట్ చేసుకోవాలా, ఎంట్రీస్ పాస్ కావు. అసెట్స్ ట్రాన్సాక్షన్
సెట్ చేసుకోలేదు, ఎంట్రీస్ పాస్ కావు. ఎందుకంటే ఇక్కడ ఓబీ 52లో వాటికి తీసుకోలే నువ్వు ఎంట్రీస్ పడడానికి ఆ మంత్లో. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది కూడా మనం తెలుసుకుంటాం. సో ఒక 5 ఉంటాయి. ఆ 5 వాటికి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ వాటికి ఓపీ 52లో ఫైనాన్షియల్ ఇయర్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటేనే ట్రాన్సాక్షన్స్ పాస్ అవుతాయి, లేకపోతే పాస్ అవ్వవు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత ఏదైతే నువ్వు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్ చేసావో దాన్ని మళ్ళీ కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. సో అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. After completion of the posting period variant, you must be assigned posting period variant to company code. కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4. దీంట్లోనే మీకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి, ఎక్కువ దీంట్లో నుంచి వస్తాయి. మనం ఈజీగా మనం కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే స్క్రీన్ని నువ్వు అర్థం చేసుకుంటే SAPలో సగం ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసినట్టే. SAPలో సగానికి సగం ప్రాబ్లమ్స్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ నుంచే వస్తాయి. లాజికల్గా నువ్వు మైండ్తో ఆలోచిస్తే ఎందుకు వస్తున్నాయనేది ఈజీగా తెలిసిపోతాయి. దీన్ని నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటే ఈ ఒక్క స్క్రీన్ని మాత్రమే ఈజీగా ఎర్రర్స్ని రెక్టిఫికేషన్ చేస్తావు. మ్యాక్సిమం దీంట్లోనే వస్తాయి. బట్ మీరు క్యాచ్ చేయగలగాలి, ఎక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది క్యాచ్ చేయగలిగితే ఈజీగా అయిపోతుంది. బట్ కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఒక మినిమం 5 కంపెనీ కోడ్స్ అన్న చేస్తే దీని మీద పట్టు వస్తుంది. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? అసలు ఫీల్డ్స్ అంటే ఏంటి? ఎనీబడి? ఏరియాస్. అదే ఏంటి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి అంటే వెండర్ పోస్టింగో, కస్టమర్ పోస్టింగో, లేదంటే GL పోస్టింగో చేయాలి. ఆ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఫీల్డ్స్ అంటే ఏంటి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరన్నా. ఫీల్డ్స్ అంటే ఏంటి అనేసి. ఒక వెండర్కి నేను పోస్టింగ్ చేయాలండి, సేల్ బిల్ పాస్ అయ్యాలి. సేల్ బిల్ పాస్ అయ్యాలంటే ఆ యొక్క స్క్రీన్లో ఏమేమి ఉంటాయి ఫీల్డ్స్ చెప్పండి. డేట్, డాక్యుమెంట్ నెంబర్. వెరీ గుడ్. ఇంకా PO ఇన్వాయిస్ నెంబరు, సూపర్. ఇంకా మెటీరియల్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ, అడ్రస్. వెరీ గుడ్. సో ఒక ట్రాన్సాక్షన్స్ ఒక కస్టమర్కి మనం పోస్ట్ చేయాలి అంటే ఆ ఇన్వాయిస్లో, అంటే కస్టమర్ ఇన్వాయిస్లో చూసుకుంటే డేట్ మ్యాండేటరీ, కస్టమర్ పేరు మ్యాండేటరీ, ఓకే. తర్వాత ఇన్వాయిస్ నెంబర్ మ్యాండేటరీ, రెఫరెన్స్ నెంబర్. తర్వాత GL పోస్ట్ చేయడానికి ఫీల్డ్ మ్యాండేటరీ, ఓకే. అమౌంట్ ఎంత అనేది ఫీల్డ్ మ్యాండేటరీ, బిజినెస్ ఏరియా మ్యాండేటరీ, టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ, డెబిటా క్రెడిటా మ్యాండేటరీ. వీటన్నిటిని ఏమంటారు? ఫీల్డ్స్ అంటారు. డేట్ అనేది ఒక ఫీల్డ్, కస్టమర్ పేరు అనేది ఒక ఫీల్డ్, ఓకే. కస్టమర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఒక ఫీల్డ్, అమౌంట్ అనేది ఒక ఫీల్డ్, ఓకే. GL అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్. వీటిని ఫీల్డ్స్ అంటారు. వీటిని ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. ఓకే. ఇలాంటివే చిన్న చిన్న లాజిక్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి ఏంటి ఆ ఫీల్డ్స్ ఏంటి అనేది అడిగినప్పుడు చెప్పగలగాలి. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, డన్. ఓకే, వాటిని మనం ఫీల్డ్స్ అంటాం. సో విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ లైక్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్లాంట్, సంథింగ్ ఏదైనా కావచ్చు మనకు GLs. తర్వాత విచ్ ఆర్ ఎంట్రీ ఫీల్డ్స్ అండ్ హిడెన్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ స్టేటస్ వేరియంట్ ఈజ్ ఎ టూల్ which is provided by SAP to assign the same set of properties and to more than one object. Field status variant will have field status groups. Field status group is maintained in GL account and it defines the fields which posting to the GL. A field may have one of the following status like suppress, optional, required, display. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అనేది మనము కావాలంటే యాక్టివ్లో పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే హిడెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మనకు ఫీల్డ్స్లో ఉన్నాయి.
ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ని మెయింటైన్ చేస్తాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి వేటిని కంట్రోల్ చేస్తాయి సార్ అంటే జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి. జిఎల్స్ అంటే ఏంటి సార్ అంటే సో మనకి పర్చేజు, సేలు, లైక్ రెంటు, తర్వాత శాలరీసు, డిస్కౌంట్ రిసీవ్డ్, బ్యాంక్స్, ఓకేనా, డిప్రిసియేషన్, వీటన్నిటిని జిఎల్స్ అంటాం. ఈ జిఎల్స్ అన్నిటిని కంట్రోల్ ఏం చేస్తాయంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కంట్రోల్ చేస్తాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉంటాయి. సో అది ఎలా సెట్టింగ్ చేయాలనేది మనం చూస్తాం. ఓకే, తర్వాత సప్రెస్, ఆప్షనల్, రిక్వైర్, డిస్ప్లే. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు. ఒక సేల్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలన్నా, తర్వాత పర్చేజ్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలన్నా, జిఎల్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలన్నా, ఆ ఇన్వాయిసెస్లో కొన్ని ఫీల్డ్స్ యాక్టివ్లో ఉండాలన్నా, ఇన్యాక్టివ్లో అంటే హిడెన్లో ఉండాలన్నా, ఆ ఫీల్డ్స్ని మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో కొన్ని ఆప్షన్స్ని రిక్వైర్ అనేది పెట్టామనుకో ఆప్షన్, అది కంపల్సరీగా నువ్వు ఫిల్ చేయాలని అర్థం. ఆ రిక్వైర్లో పెట్టకపోతే, ఆ రిక్వైర్లో పెట్టిన తర్వాత ఆ ఫీల్డ్ నువ్వు ఫిల్ చేయకపోతే అది ఇన్వాయిస్ పోస్ట్ కాదు. ఇప్పుడు డేట్ అనేది రిక్వైర్లో పెట్టావు ఒక ఇన్వాయిస్లో, సేల్ ఇన్వాయిస్లో, నువ్వు డేట్ ఇవ్వకుండా ఇన్వాయిస్ని పోస్ట్ చేయాలంటే పోస్ట్ కాదు. అది షో చేస్తుంది ఈ ఫీల్డ్ రిక్వైర్లో ఉంది, దీన్ని ఫిల్ చేయి, ఫస్ట్ దీన్ని ఫిల్ చేస్తేనే ఎంట్రీ పాస్ అవుతుందని నీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అదే రిక్వైర్. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, డేటే కాదు, టెక్స్ట్ కావచ్చు, లేదంటే డెబిట్ క్రెడిట్ కావచ్చు, లేదంటే అమౌంట్ ఫీల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక ఫీల్డ్ ఇంపార్టెంట్ రిక్వైర్లో ఉంది అంటే దాన్ని ఫిల్ చేస్తేనే ముందుకు పోతుంది, లేదంటే పోదు. అది తర్వాత ఆప్షనల్. నువ్వు ఆప్షనల్లో పెట్టావనుకో కర్సర్ని, పోస్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అంటే టెక్స్ట్ కంపల్సరీ రాయాలి, రాస్తేనే పోస్ట్ అవ్వాలి అనేది ఏమి ఉండదు. నువ్వు ఆప్షన్లో పెట్టావు కాబట్టి నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఎంట్రీ పాస్ అవుతుంది, సేల్స్ ఇన్వాయిస్ పాస్ అవుతుంది. నెక్స్ట్ సప్రెస్. ది ఫీల్డ్ ఈజ్ హిడెన్ ఆన్ ద స్క్రీన్. సేల్స్ ఇన్వాయిస్లో టెక్స్ట్ అనేది అవసరం లేదు, టెక్స్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఆ ఫీల్డ్ హైలైట్ అవ్వదు, సప్రెస్లో ఉంటే హైలైట్ అవ్వదు. హైలైట్ కాకపోయినా మనం ఎంట్రీ పాస్ చేయొచ్చు సప్రెస్లో పెడితే. డిస్ప్లే అంటే జస్ట్ చూడడానికి మాత్రమే డిస్ప్లే అవుతుంది కంటి ఎదురుగా, దాన్ని డిస్ప్లే అంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సప్రెస్, ఆప్షనల్, రిక్వైర్, డిస్ప్లే, ఈ ఫోర్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. రిక్వైర్లో పెట్టినవి కంపల్సరీగా నువ్వు సేల్స్ ఇన్వాయిస్లో ఎంటర్ చేయాలి, ఫిల్ చేయాలి. ఫిల్ చేయకుండా ఎంట్రీ ముందుకు పాస్ కాదు. అదే రిక్వైర్లో లేకపోతే పాస్ అవుతుంది. అది కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC5లో మనము అసైన్ చేస్తాం. When we have already defined field status variant and related field status groups, it is time to assign our field status variant to a company code. For one more company code, you could have only one field status variant. However, you are able to assign one field status variant to several company codes. ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని క్రియేట్ చేసిన తర్వాత అది వేరే కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు, రిలేటెడ్గా ఉండేది. అంటే ఇప్పుడు ఇండియాది నువ్వు మెయింటైన్ చేస్తున్నావు ఫిజికల్ ఇయర్ వేరియంట్, నీకు ఇండియాలోనే ఇంకా 2-3 కంపెనీ కోడ్లు ఉన్నాయి, దానికి అసైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత డిఫైన్డ్ డాక్యుమెంట్ టైప్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేది OBA7లో మనము చెక్ చేస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రీ డిఫైన్డ్గా SAP వాళ్ళు ఇచ్చేస్తారు. AA అంటే అసెట్ అకౌంటింగ్ అని, SA అంటే జనరల్ లెడ్జర్ అని, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ పేమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. ఓకే, డాక్యుమెంట్, KR అంటే వెండర్ డాక్యుమెంట్. ఇవి ప్రీ డిఫైన్డ్గా SAP వాడు ఒక కంపెనీ క్రియేట్ చేస్తానే కంపెనీ కోడ్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. సో ఏం సార్ వీటి వల్ల యూజెస్ అంటే మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ కీ ఈజ్ యూజ్డ్ టు distinguish between different business transactions and to classify the accounting documents. It is also used to determine the number range for documents and account types such as assets, materials, vendors for posting.
document types are defined at the client level. Document types are applied for all company codes. Document types generally used for reversal posting. Yeah, ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా వరకు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాడు, చాలా ఇచ్చేస్తాడు. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఒక్కొక్క బిజినెస్కి ఒకలా ఉపయోగపడతాయి డాక్యుమెంట్ టైప్స్ అనేది. బట్ ప్రతి ఆర్గనైజేషన్లో ఇంపార్టెంట్ ఇవి మాత్రమే: ఏఏ, ఎస్ఏ, డిఆర్, డిజెడ్, కేఆర్, కేజెడ్. ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఇది మీరు గమనించాలి. ఓకే, ఎందుకు సార్ అంటే రేపు రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి? రేపు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలంటే అసెట్ సంబంధించిన జిఎల్స్ ఉండాలి, వాటికి సంబంధించిన పోస్టింగ్ జరగాలి. ఎస్సీ అంటే ఏంటి? జిఎల్స్ అంటే ఏంటి? పర్చేజు, సేల్స్, శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్లు. ఓకే, ఇవన్నీ ఏంటి? జిఎల్స్ క్రియేషన్ చేస్తాం. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలంటే ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ ఎస్ఏపిలో ఉండాలా వాటికి సంబంధించిన జిఎల్స్. అందుకోసం వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇస్తారు. ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ ఉంది, కస్టమర్ పేమెంట్ ఉంది, వెండర్ డాక్యుమెంట్ ఉంది, వెండర్ పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాడు ఇవ్వకపోతే ఏ విధంగా నువ్వు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తావు ఎస్ఏపిలో? ఇప్పుడు టాలీ ఉంది, ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, ఓకే, 24 ఓచర్ టైప్ కీస్. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఎందుకు ఇస్తాడు? అవి వాటి యొక్క నేచర్ ఆఫ్ వర్డ్స్. ఆ పదాలుగా లేకపోతే ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తావు? అవి ప్రీ డిఫైన్డ్గా ఆటోమేటిక్గా ఎస్ఏపి వాళ్ళు ఇచ్చేస్తాడు. దీంట్లో కూడా ఇప్పుడు టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఆటోమేటిక్గా అవే క్రియేట్ అయిపోయి ఉంటాయి. అవి ఎలా ఉంటాయో ఎస్ఏపిలో కూడా ఇవి కూడా ఆటోమేటిక్గా అలాగే ఇచ్చేస్తాడు సాఫ్ట్వేర్లో ప్రీ డిఫైన్డ్గా. ఇవ్వకపోతే రేపు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఈ పదాలే అక్కడ మనం యూజ్ చేసేది రియల్ టైంలో. కాబట్టి వాటికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వకపోతే ఎంట్రీస్ పాస్ కావు, అసలు సాఫ్ట్వేర్ అవసరం ఉండదు ఇవ్వకపోతే. అది కదా ఇంపార్టెంట్. ఓకే, అంటే మనకు మాన్యువల్గా ఏ సబ్జెక్ట్ అయితే మనం చేస్తున్నామో ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ అయ్యే కొన్ని వర్డ్స్ని ప్రీ డిఫైన్డ్గా సాఫ్ట్వేర్ వాళ్ళు అప్డేట్ చేసి పెట్టేసి ఉంటారు. మనకు ఏ టైంలో ఏం అవసరం అవుతుందో ఆ టైంలో దాన్ని తీసుకుంటాం అంతే. అది మనకి మెయిన్గా సూచించడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు అంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైం వర్క్ చేసేటప్పుడు 1000 మంది కస్టమర్స్ ఉన్నారు, 1000 మంది వెండర్స్ ఉన్నారు, 1000 జిఎల్స్తో మనకు ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతున్నాయి. ఆ 1000 అని ఏదైతే మాట్లాడుతున్నామో ఆ 1000 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అంటే క్లయింట్ బిజినెస్లో కంపెనీ కోడ్లో, సో వాటికి సంబంధించిన నెంబర్ రేంజెస్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. డిఫైన్డ్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1. ఇప్పుడు మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మీకు 1000 సప్లయర్స్ ఉన్నారు, 1000 కస్టమర్స్ ఉన్నారు. 1000 సప్లయర్స్, 1000 కస్టమర్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన నెంబర్స్ అనేది బ్యాకెండ్లో క్రియేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వెండర్ డాక్యుమెంట్కి 1000 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలంటే 1000 సంబంధించిన నెంబర్ రేంజ్ని నువ్వు బ్యాకెండ్లో క్రియేషన్ చేసుకోవాలి. 1 నుంచి 1000 వరకు ఎంట్రీస్ పాస్ అవ్వాలని నెంబర్ రేంజ్ని బ్యాకెండ్లో నువ్వు అసైన్ చేసుకోవాలి. నెంబర్ రేంజ్ ఇవ్వకపోయావు అనుకో 1000 వెండర్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు. ఒక కస్టమర్ ఎంట్రీ పాస్ చేసావు, సెకండ్ కస్టమర్కి ఎంట్రీ పాస్ చేస్తావు, థర్డ్ ఎంట్రీ పాస్ చేస్తావు. లేదంటే వెండర్స్కైనా ఫస్ట్ వెండర్, సెకండ్ వెండర్, థర్డ్ వెండర్, ఫోర్త్ వెండర్, ఫిఫ్త్ వెండర్, అలా నెంబర్ వైజ్గా తీసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్లో నువ్వు నెంబర్స్ని క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే 1000 వెండర్స్ని 1000 కస్టమర్స్కి ఎంట్రీస్ పాస్ కావు. నెంబర్స్ బ్యాక్ ఎండ్లో నువ్వు ఇవ్వకపోతే ఎలా పోస్టింగ్ అవుతాయి? ఉండవుగా. కాబట్టి సో డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. అంటే 1 నుంచి 1000 వరకు వెండర్స్ని పోస్టింగ్ చేసే విధంగా, 1001 నుంచి 2000 వరకు కస్టమర్స్కి ఇన్వాయిస్ పోస్టింగ్ చేసే విధంగా, 2001 నుంచి 3000 వరకు
జిఎల్ పోస్టింగ్ నెంబర్ అసైన్ అయ్యే విధంగా 3,001 నుంచి 5,000 వరకు అసెట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యే విధంగా నెంబరింగ్ అనేది సెట్ చేసుకోవాలి బ్యాకెండ్లో డాక్యుమెంట్స్ పోస్ట్ అవ్వడానికి. ఈ నెంబర్ రేంజెస్ ఇవ్వకపోతే ఎంట్రీస్ పాస్ కావు. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అనేది రాదు. బ్యాకెండ్లో నెంబర్ రేంజెస్ ఇవ్వాలి నువ్వు, ఇవ్వకపోతే ఎంట్రీస్ పడవు. అది గుర్తుపెట్టుకోండి. వితౌట్ నెంబర్ రేంజెస్ వీ కెనాట్ పోస్ట్ ఎనీ జిఎల్ ఆర్ కస్టమర్ ఆర్ వెండర్ పోస్టింగ్. అవే ఇక్కడ చెప్పేది. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది అకౌంట్ గ్రూప్స్ విచ్ కంట్రోల్స్ నెంబర్ రేంజెస్ ఫర్ ఎక్స్పెన్సెస్, salaries, something. Enter a unique number range key. Enter the fiscal year for posting the range is defined. Enter the start number and enter the end of number. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు ఇచ్చుకున్నావు. ఓకే, ఎందుకు ఓవర్లాపింగ్ అవ్వకూడదు. ఓవర్లాపింగ్ అయ్యిందనుకోండి ట్రాన్సాక్షన్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు 1 నుంచి 1000 వరకు వెండర్స్ పోస్టింగ్ జరగాలని పెట్టుకున్నావు. నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నెంబరు 1000 to 2000 ఇవ్వకూడదు. 1001 నుంచి 2000 ఇవ్వాలి. ఓవర్లాపింగ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 1 నుంచి 1000 వరకు ఎంట్రీస్ పాస్ అవ్వాలని వెండర్కి ఒక నెంబర్ రేంజ్ సెట్ చేసుకున్నావు. మళ్ళీ 1000 నుంచి ఇచ్చినావు అనుకో, ఆల్రెడీ 1000 అనే నెంబర్ నువ్వు ఫిక్స్ చేసేసావు. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1001 నుంచి స్టార్ట్ అయ్యి 2000 వరకు ఎండ్ అవ్వాలి. మళ్ళీ 2000 నుంచి 3000 అని ఇవ్వకూడదు. 2001 నుంచి 3000 అని ఇవ్వాలి. అలా ఇస్తే ఓవర్లాప్ అవ్వకుండా ఉంటాయి డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్కి. మార్క్ ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డాక్యుమెంట్ నెంబర్ మాన్యువల్లీ డ్యూరింగ్ డాక్యుమెంట్ క్రియేషన్. ఓకేనా? సో అది డాక్యుమెంట్ టైప్స్లో వీటికి రివర్సల్ పోస్టింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఎస్ఏకి రివర్సల్ పోస్టింగ్ ఉంటుంది, డిఆర్కి రివర్సల్ పోస్టింగ్ ఉంటుంది, కేఆర్కి రివర్సల్ పోస్టింగ్ ఉంటుంది. సో ఆ రివర్సల్ పోస్టింగ్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వాటిని కొందరు మారుస్తూ ఉంటారు. మార్చినప్పుడు ఎంట్రీస్ పాస్ కావు. వాటి రివర్సల్ పోస్టింగ్ ఏమనేది కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, డిఆర్కి డిఏ అని, కేఆర్కి కేఏ అని ఉంటాయి. అవి కాకుండా వేరేటి ఉన్నాయంటే రివర్సల్ పోస్టింగ్లో ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనేది అర్థం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, OBA4. Tolerance groups are used to define different control amounts which apply to maximum amount for the document, maximum amount of the line item, maximum cash discount to customers or vendors. So ఇక్కడ ఎంప్లాయీస్కి టాలరెన్స్ గ్రూప్స్ అనేది OBA4లో క్రియేషన్ చేస్తాం. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్స్ కానీ ఒక వెండర్ కానీ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు అతనికి క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి, ఎంతవరకు అతనికి లిమిట్ ఇవ్వాలి ఒక ఇన్వాయిస్ పోస్ట్ అవ్వడానికి, అప్పర్ లిమిట్. సో టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ SAP డిటర్మైన్స్ ద అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి అతనికి లిమిట్ ఎంత, 5 lakhs, 10 lakhs, అండ్ తర్వాత డిస్కౌంట్ ఎంత, 2%, 4%, 5% ఎంత ఇవ్వాలి అనేది ఎంప్లాయీస్కి మన రెగ్యులర్ కస్టమర్సా లేదంటే రెగ్యులర్ సప్లయర్సా వెండర్సా అనేది చూసుకొని వీళ్ళకి మనము సమ్ అమౌంట్ డిఫైన్ చేసుకోవాలి. వీళ్ళకి ఇంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అనేసి. ఈ టాలరెన్స్ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఇది మీరు క్రియేషన్ చేసుకోవాలి ఎంప్లాయీస్కి. ఓకే, తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, OBA0. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఓకే, సో దీంట్లో వచ్చేసి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. దీంట్లో మనకి డెబిట్ క్రెడిట్కి ఇంత పర్సంటేజ్ అని మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇన్ రియల్ టైమ్ బిజినెస్ సినారియో టాలరెన్స్ గ్రూప్స్ అలౌ ద SAP సిస్టమ్ టు ప్రాసెస్ అండ్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్స్ బియాండ్ ద టాలరెన్స్ గ్రూప్ లిమిట్స్. ఒకవేళ లిమిట్స్ దాటి ఎంటర్ చేస్తే ఏంటి? టాలరెన్సెస్ ఆర్ రెఫర్డ్ యాజ్ పేమెంట్ డిఫరెన్సెస్. ఇట్ కెన్ బి అమౌంట్ టాలరెన్స్, పర్సంటేజ్ టాలరెన్స్ అండ్ డెబిట్ క్రెడిట్ టాలరెన్స్. ఇక్కడ మనము డెబిట్ క్రెడిట్కి సమ్ పర్సంటేజ్ అనేది అలాట్ చేయొచ్చు. GLస్కి సంబంధించింది ఇది. ముందేమో ఎంప్లాయీస్కి సంబంధించింది, ఇది GLస్కి సంబంధించింది. బట్ ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, ఇది ఎనఫ్. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్, OB57. యూ మస్ట్ బి అసైన్ టు టాలరెన్స్ గ్రూప్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రతిదానికి అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు TCS అనే కంపెనీ కోడ్కి మీరు వర్క్ చేస్తున్నారు. ఇంకొకటి విప్రో అనే కంపెనీ కోడ్ కూడా క్రియేషన్ చేశారు. ఇప్పుడు మీరు TCS కంపెనీలో
జిఎల్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, వెండర్ పోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ నుంచి విప్రో కంపెనీలోకి ఎంటర్ అయిపోయి విప్రో కంపెనీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలి అంటే నువ్వు టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేసుకో ఉంటావు. ఏ కంపెనీకి? టీసీఎస్ కంపెనీకి క్రియేషన్ చేసి ఉంటావు. నువ్వేమో టీసీఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, సడన్గా విప్రో కంపెనీలోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయాలనుకున్నావు. అలా పాస్ చేయాలనుకున్నప్పుడు టాలరెన్స్ గ్రూప్ అనేది మార్చాలి. టాలరెన్స్ గ్రూప్ అనేది మార్చకపోతే ఎంట్రీస్ పాస్ కావు. అంటే టాలరెన్స్ గ్రూప్ అనేది నువ్వు టీసీఎస్లో కంపెనీలో పనిచేస్తున్నావు, నువ్వు సడన్గా మీ బాస్ వచ్చి ఫోన్ చేసి చెప్పి విప్రోలో పలానా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయమని చెప్పినాడు, నువ్వు టీసీఎస్ కంపెనీ నుంచి జంప్ అయిపోయి విప్రోలోకి వెళ్ళిపోయావు అని నువ్వు అనుకుంటావు, అంతే వెళ్ళిపోయావని. కానీ నువ్వు ఉండేది టీసీఎస్ కంపెనీలో ఉన్నావు. అలా నువ్వు విప్రోలోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీ పడలేదు అంటే నువ్వు ఎక్కడ మార్చాలా? ఓపీ 57లోకి వెళ్ళి టీసీఎస్ కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ని రిమూవ్ చేసి విప్రో కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ని అక్కడ ఫిక్స్ చేసి సేవ్ చేస్తే అప్పుడు విప్రో కంపెనీ ట్రాన్సాక్షన్ పాస్ అవుతుంది, లేకపోతే పాస్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కంపెనీస్ మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే నువ్వు మార్చాల్సిన స్క్రీన్ ఫస్ట్ ఓపీ 57లో అది టీసీఎస్ కంపెనీ టాలరెన్స్ గ్రూప్ అలాట్ చేసావా, విప్రో కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ అలాట్ చేసావా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన ప్లేస్ ఏది అంటే టాలరెన్స్ గ్రూప్. ఈడగన నువ్వు మార్చుకోకుండా మల్టిపుల్ కంపెనీస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే చేయలేవు. టీసీఎస్లో పనిచేస్తే టీసీఎస్ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వు, విప్రోలో పనిచేస్తే విప్రో టాలరెన్స్ గ్రూప్ ఇవి, ఇన్ఫోసిస్లో పనిచేస్తే ఇన్ఫోసిస్ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వు. ఇక్కడ నువ్వు మార్చుకోకుండా నువ్వు ఏ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే కావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ అడిగినప్పుడు నువ్వు చెప్పాలి ఓపీ 57లో మార్చాలి టాలరెన్స్ గ్రూప్, లేదు అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ కాదు అని చెప్పాలి. ఇది వ్యాలిడ్ పాయింట్. టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ యూజర్స్లో. ఓకే, ఓపీ 57 తర్వాత ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. So this transaction you are able to see all objects related to financial accounting which are assigned to particular company code. It will give you nice overview of what you did so far. ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి కానీ గ్లోబల్ సెట్టింగ్స్లో కానీ చేసిన ఫీచర్స్ అన్నీ నువ్వు ఏమేమి క్రియేషన్ చేసావు అవన్నీ చూసుకోవాలంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6లో ఉంటాయి. నీ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ గ్లోబల్ పారామీటర్స్ లైక్ OBY6లో నువ్వు చూడొచ్చు. నువ్వు ఏమైనా మర్చిపోయావు, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏం క్రియేట్ చేసావో నీకు తెలియలేదు, తర్వాత ఫిజికల్ ఇయర్ ఏం పెట్టావో నీకు తెలియలేదు, ఓకే, ఏం పేరు పెట్టావో నీకు అర్థం కాలేదు. సో అలాంటప్పుడు OBY6లోకి వచ్చి నువ్వు చూసావు అంటే నువ్వు ఏం క్రియేషన్ చేసావు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, వీటినే మనం గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం. చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో ప్రతిదీ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? థియరీ పరంగా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? యా, దీనికి సంబంధించిన PDF చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. జస్ట్ ఒకసారి PDF చూడండి. నావిగేషన్ పాత్ కూడా ఇచ్చి ఉంటాను, మీరు చూసుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియన్స్, పీరియడ్స్, పీరియడ్ టెక్స్ట్ వేరియంట్ V3, ఇండియాది V3 వేరియంట్. ఇయర్ డిపెండెంట్, క్యాలెండర్ ఇయర్, నెంబర్ ఆఫ్ పోస్టింగ్, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్, 12 మ్యాండేటరీగా రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఇండియా వేరియంట్ V3. ఇక్కడ 12 రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఏప్రిల్ టు మార్చ్ డిస్క్రిప్షన్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ పీరియడ్స్, పీరియడ్ టెక్స్ట్
చూడండి, నౌ యూ షుడ్ అప్డేట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అండ్ సేవ్ ద ట్రాన్సాక్షన్. మీకు చెప్పాను కదా, మంత్ 1 నుంచి 12 మంత్స్ తీసుకుంటారు. డేస్ మనకి జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, మార్చిలో 31 డేస్ ఉంటాయి, ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. దాని ప్రకారంగా మనం డేస్ ఇచ్చుకుంటాం. తర్వాత పీరియడ్. సో ఏప్రిల్ మంత్ అనేది మనకి 1వ మంత్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా. 5th మంత్ అనేది 2nd మంత్ అవుతుంది, 6th మంత్ 3rd మంత్ అవుతుంది, 7th మంత్ 4th మంత్ అవుతుంది. అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ అనేది 1, మే అనేది 2, జూన్ అనేది 3, జూలై అనేది 4, అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ యాజ్ ఏ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా అవి నెంబర్స్ వేరే వస్తాయి. ఏప్రిల్ మంత్ అనేది 4th వస్తుంది క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 1 వస్తుంది. ఓకే, డిసెంబర్ 12 వస్తుంది క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా 9 వస్తుంది. సో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద డిపెండ్ అవుతున్నాం. సో దాన్ని మనం మైనస్తో డినోట్ చేస్తున్నామని చెప్పాం. సో జనవరి అనేది 10వ నెల అవుతుంది యాజ్ ఏ మనకి ఏమని చెప్పొచ్చు, మన ఇయర్ డిపెండెంట్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీద జనవరి అనేది 10, ఫిబ్రవరి అనేది 11, మార్చ్ అనేది 12. సో వాటిని ఇయర్ షిఫ్ట్ కాబట్టి మైనస్తో డినోట్ చేసింది, మైనస్తో డినోట్ చేయడం జరిగింది. ఇలా పీరియడ్స్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పీరియడ్స్లో వాటిని కాపీ చేసి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను నేను. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. జస్ట్ పిక్స్ చూడండి అంతే. మీరు ఇండియా కంపెనీ కింద పనిచేస్తే V3, యుఎస్ఏ కంపెనీ కింద పనిచేస్తే K4. ఇలా పోస్టింగ్ పీరియడ్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వేరియంట్స్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి, చెప్పాను కదా, వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్. ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. అంటే వీటన్నిటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అంటే OB52లో మనం ఈ విధంగా అసైన్ చేసుకోవాలి. సో ఏ మంత్ ఓపెన్ చేసాము, ఏ మంత్ క్లోజ్ చేసాము అనేది ఇది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఇది చూపిస్తాను ఎలా. తర్వాత అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBOలో అసైన్ చేయాలి. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. చెప్పాను కదా, సర్ప్రైజ్, రిక్వైర్ అండ్ ఆప్షనల్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నువ్వు టెక్స్ట్ అనేది మ్యాండేటరీ పెట్టావు ఫీల్డ్. నువ్వు ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు అది పర్చేజ్ కానీ, సేల్ కానీ, GL కానీ ఏదైనా కానివ్వండి. సో నువ్వు టెక్స్ట్ మ్యాండేటరీ పెట్టినప్పుడు, రిక్వైర్లో పెట్టినప్పుడు సేల్స్ అనే టెక్స్ట్ ఇవ్వకుండా నువ్వు పాస్ చేసావనుకో, ట్రాన్సాక్షన్ ఫాస్ట్ కాదు. ట్రాన్సాక్షన్ అనేది ఫాస్ట్ కాదు. ఓకే, అది. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ చెప్పాను కదా, AA, ER, DZ, KR, JZ ఇలా చాలా ఉంటాయి. ప్రతి డాక్యుమెంట్ టైప్ కూడా 2 డిజిట్తో యూనిక్గా ఉంటుంది. దాని నెంబర్ రేంజెస్ ఇలా అసైన్ చేయాలి. నెంబర్ రేంజెస్ ఏ దానికి అలౌ చేయాలి. నెంబర్ రేంజెస్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఇట్లా చూడండి, 01/2023 1 నుంచి 1000 వరకు నాకు వెండర్ పోస్టింగ్ ఎంట్రీస్ పాస్ అవ్వాలి. 1001 నుంచి 2000 వరకు కస్టమర్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి. అంటే కస్టమర్స్కి 2001 నుంచి 3000 వరకు GL పోస్టింగ్ ఎంట్రీస్ పాస్ అవ్వాలి అనేది మనం సెట్టింగ్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఎంప్లాయీస్కి ఏ కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్ ఎంత లిమిట్ ఇవ్వాలి. వాళ్ళు 10 lakhs, 15 lakhs, 1 crore అనేది ఇక్కడ మనం లిమిట్ పెట్టుకోవాలి. వాళ్ళ క్యాష్ డిస్కౌంట్ కూడా ఎంత ఇవ్వాలి.
తర్వాత జిఎల్ పోస్టింగ్, డెబిట్ బ్యాలెన్స్ కానీ క్రెడిట్ బ్యాలెన్స్ వారని, తర్వాత పర్సంటేజ్ కానీ ఎంత ఇవ్వాలి, ఇదే ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. మన యూజర్ మీరు స్టార్టింగ్లో ఓపెన్ చేస్తారు చూడండి, క్లయింట్ కింద ఎఫ్ఐ యూజర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తారు కదా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి రావడానికి. అక్కడ మీకు మన సర్వర్ యాక్సెస్ ఇచ్చిన పర్సన్ ఏం పేరైతే ఇచ్చి ఉంటారో యూజర్ నేమ్ అది ఇచ్చేసి నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావో అది టీసీఎస్ఆ, విప్రోనా, టాలరెన్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఉంటావు. ఆ టాలరెన్స్ గ్రూప్ అనేది ఈడ అసైన్ చేయాలి. ఈడ నువ్వు మార్చుకుంటూ ఉండాలి. సో టీసీఎస్ది అయితే టీసీఎస్ది ఇవ్వాలి, విప్రోది అయితే విప్రోది ఇవ్వాలి, ఇన్ఫోసిస్ది అయితే ఇన్ఫోసిస్ది ఇవ్వాలి. ఏది కావాలంటే అది ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసి మార్చి అప్పుడు నువ్వు కంపెనీలో పోస్ట్ చేయాలి. తర్వాత నువ్వు చేసింటే అన్నీ చూడాలంటే ఇక్కడ ఉంటాయి. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏరియా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. నువ్వు క్రియేట్ చేసింటే అన్నీ చూసుకోవాలంటే, ఒకవేళ మర్చిపోయినా నీ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం చూడాలంటే ఈ ప్లేస్లో ఉంటాయి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ. ఇక్కడికి వచ్చి నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఇది మనకి గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి. ఈ 13 ట్రాన్సాక్షన్స్ని మీరు ఒక ఎక్సెల్ షీట్లో రాసి పెట్టుకోండి. మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా చేసామో గ్లోబల్ సెట్టింగ్స్ కూడా ఇలా రాసి పెట్టుకోండి. ఇలా రాసి పెట్టుకుంటే నువ్వు ఏ కాన్ఫిగరేషన్కి ఏం యూనిక్గా పేరు క్రియేషన్ చేసుకున్నావో ఇలా పక్కన రాసుకుంటూ వచ్చేయండి. ఇక నేను రాశాను చూడండి, ఇలా రాసుకుంటూ వస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. రేపు మర్చిపోకుండా ఉంటావు. ఎందుకంటే మీకులాగా చాలామంది రకరకాల పేర్లతో కంపెనీస్ అని క్రియేట్ చేసి పెట్టుకుంటారు. వాటన్నిటికి సంబంధించి నువ్వు క్రియేషన్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ప్రతిదీ గుర్తుండవు. అలాంటప్పుడు నువ్వు రాసి పెట్టుకుంటే, ఓ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి నేను ఇది ఇచ్చానా, ఫిజికల్ ఇయర్ వేరియంట్కి దీనికి పేరు ఇది పెట్టానా అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? డన్. క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా థియరీ పరంగా? గ్లోబల్ సెట్టింగ్స్లో ఏమైనా థియరీ పరంగా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఉంటాయా సార్? యా, ఓకే. పీడిఎఫ్ నేను గ్రూప్లో వేస్తాను. ఓకే ఓకే, డన్. సో ఈరోజు థియరీ ఒకసారి బాగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ అనేది టుమారో స్టార్ట్ చేద్దాం. ఓకే.